మష్రూమ్ బిర్యానీ. దీనికోసము 1 టేబుల్ స్పూన్ నెయ్యి, 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఓల్ మసాలా దినుసులు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 2 పచ్చిమిర్చి, ఒక పెద్ద సైజు ఆనియన్ కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ వేగుతూ ఉండగా మష్రూమ్స్ని శుభ్రం చేసుకొని కట్ చేసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఆనియన్స్ వేయించుకొని ఆ తర్వాత 3 టమాటాలను కట్ చేసి వేసుకోవాలి. ఆ తర్వాత రుచికి సరిపడా ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల కారము, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. తర్వాత దీంట్లోకి కొన్ని పుదీనా ఆకులు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ని కూడా వేసుకొని ఆ తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ముందుగానే నానబెట్టుకొని ఉంచుకున్న రైస్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. 4 గ్లాసుల బియ్యానికి 8 గ్లాసుల వాటర్ పోసుకొని కుక్ అవ్వనివ్వాలి. అంతే అండి, మన మష్రూమ్ బిర్యానీ రెడీ. కొరియాండర్ వేసి దించేసుకోవాలి.